ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 29వ శ్లోకము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని అందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. 30వ శ్లోకము. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికాడు. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తాడో మరియు అన్నిటినీ నాయందే దర్శిస్తాడో నేను వారికి దూరమవును, వారు నాకు దూరం కాదు. 31వ శ్లోకము. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. నాయందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల యందు ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా నాయందే నివసించును. ఓం శ్రీ పరమాత్మనే నమః.